చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. రాష్ట్రంలో కాపు బలిజ సామాజిక వర్గాలపై దాడులు జరుగుతున్నాయని, దాడులను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ ఆరోపించారు. కందుకూరు నియోజకవర్గంలోని దారకానిపాడులో లక్ష్మీనాయుడు కుటుంబంపై దాడి జరగడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు చందు జనార్దన్. కాపు జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది. లక్ష్మీనాయుడు మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణ జరిపించి లక్ష్మీనాయుడు హత్య వెనుక ఎవరెవరు ఉన్నారో విచారణ జరిపించాలని అన్నారు. కాపులపై దాడులు ఆగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. లేకుంటే రాష్ట్ర కాపు జేఏసీ ఉద్యమాలు చేయాల్సి వస్తోందని హెచ్చరించారు చందు జనార్దన్. సామాజిక వర్గంగా బలిజ కాపు వర్గాల మీద ఆంధ్రప్రదేశ్లో దాడులు కొనసాగుతూ ఉన్నాయి. దానికి ఉదాహరణే కందుకూరు నియోజకవర్గంలోని దారకానిపాడు గ్రామంలో లక్ష్మీనాయుడు హత్య. లక్ష్మీనాయుడు కుటుంబం మీద దాడి జరిగింది. ముగ్గురు సోదరులని హతమార్చాలనే ప్రక్రియలో భాగంగా హత్యాకాండ కొనసాగింది. ఈ నేపథ్యంలో మా కుటుంబ సభ్యుడైన లక్ష్మీనాయుడి మీద దాడి నేపథ్యంలో లక్ష్మీనాయుడు హత్య గావించబడ్డాడు. 2వ తారీఖున దసరా పండగ గిఫ్ట్గా బలిజ వర్గాలకి లక్ష్మీనాయుడు మృతిని మాకు అందించడం జరిగింది. దీంతో పాటుగా లక్ష్మీనాయుడు సోదరులు ఇద్దరు కూడా 2 వీలర్లో ఉన్న నేపథ్యం ఉంది. దాని మీద భార్గవ్ కానీ పవన్ కానీ ఇద్దరు కూడా ఆ దాడిలో అపస్మారక స్థితికి చేరుకోవటం, అక్కడి నుంచి ప్రభుత్వ హాస్పిటల్కి, అక్కడి నుంచి గుంటూరు హాస్పిటల్కి వైద్య నిమిత్తం తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన కందుకూరు నియోజకవర్గంలోని గుడ్లూరు మండలంలో దారకానిపాడు గ్రామంలో లక్ష్మీనాయుడు కుటుంబాన్ని మేము పరామర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలో దారకానిపాడు గ్రామ పెద్దలు బలిజ పెద్దలతో సమావేశం నిర్వహించడం, దాదాపుగా ఒక 50 మంది గ్రామస్తులతో కలిపి లక్ష్మీనాయుడు కుటుంబంలో మేమంతా వారికి మద్దతుగా లక్ష్మీనాయుడు సతీమణి సుజాత గారితో మేమంతా కూడా మాట్లాడటం జరిగింది. ఈ హత్యాకాండ మీద రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణకు ఆదేశించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఈ హత్య నేపథ్యం ఏంటి? నిందితుడు ఒక్కడే చేశాడా, లేదా ఆ వ్యక్తికి మద్దతు ఇచ్చింది ఎవరు, పూర్తి స్థాయి సహకరించింది ఎవరు, ఆర్థిక వనరులో ప్రసక్తి జరిగిందా? ఆంధ్రప్రదేశ్లో ఒక సామాజిక వర్గంలో ఒక కుటుంబాన్ని నిరోధించే ప్రక్రియ ఒక గ్రామంలో సామాజిక వర్గ కోణంలో జరిగే పరిస్థితి ఉందా అని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. కొనసాగుతూ ఉన్నాయి. తప్పనిసరిగా ఈ దాడుల్ని ఆపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. సవివరంగా విన్నవించుకుంటా ఉన్నాం. వెంటనే ఈ హత్యని ప్రోత్సహించిన వారిని కానీ, ఈ హత్య వెనక ఉండి మద్దతు తెలిపిన వారిని, కుట్రలో భాగస్వాములైన వారిని అరెస్టు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.